ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పాఠ్యాంశం ప్రపంచ చరిత్రకు అద్దం పట్టే మెసొపొతేమియాపై బైబిల్ భాష్యం. ప్రపంచ చరిత్రకు అద్దం పట్టే మెసొపొతేమియాపై బైబిల్ భాష్యం. ప్రపంచ చరిత్ర తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మెసొపొతేమియా గురించి తెలుసుకోవాలి. చరిత్రకారులను, శాస్త్రవేత్తలను అడిగితే ప్రపంచ చరిత్ర ఎక్కడ ఆరంభమయ్యిందో అనేది కనుక మనం వారిని అడిగితే వారు అనే మాట, ప్రపంచ చరిత్రకు ప్రారంభం మెసొపొతేమియా అన్నారు. ప్రపంచ చరిత్రకు ఆరంభం మెసొపొతేమియా నుండి ఆరంభమైంది. ప్రపంచ చరిత్ర యొక్క మూలాలు మెసొపొతేమియా నుంచే. అంత గొప్ప చరిత్ర ఉందా మెసొపొతేమియాకి అంటే అవునండి, అంత గొప్ప చారిత్రక నేపథ్యాన్ని కలిగింది మెసొపొతేమియా. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి చారిత్రక నేపథ్యం కలిగిన ప్రపంచ చరిత్రకు అద్దాన్ని పట్టగలుగుతున్నటువంటి మెసొపొతేమియా గురించి బైబిలు ఆ మెసొపొతేమియా యొక్క భవిష్యత్తును చెప్పగలదు, భాష్యాన్ని చెబుతుంది. ప్రపంచ చరిత్రకు ప్రారంభం మెసొపొతేమియా అయితే, ప్రపంచ చరిత్రను అర్థం చేసుకోవాలంటే మెసొపొతేమియా గురించి అర్థం చేసుకోవడం నిజమైతే, మెసొపొతేమియా అర్థం అవ్వాలంటే బైబిల్ అర్థం అవ్వాలి. ప్రపంచ చరిత్ర తెలియాలంటే మెసొపొతేమియా గురించి తెలియాలి. మెసొపొతేమియా యొక్క భవిష్యత్తును గురించి తెలియాలంటే బైబిల్ ఖచ్చితంగా చదవాలి. ఈ ప్రపంచంలో సుమారు 1300 మత గ్రంథాలు ఉన్నాయి. ఎన్నో లక్షల మత సాహిత్యాలు అనునిమిత్యం రచింపబడుతూనే ఉన్నాయి. కానీ అన్నిటికీ లేని గొప్పతనం బైబిల్కి మాత్రమే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదండి. సుమారు 1300 మత గ్రంథాలు కలిగిన ప్రపంచంలో బైబిల్ ముందు ఏది సాటి రాదు, బైబిల్కి ఏది సాటి కాదు. అంత గొప్ప జ్ఞాన గ్రంథం మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. మనం కలిగి ఉన్నటువంటి ఈ దేదీప్యమానమైన దివ్య గ్రంథం శాస్త్రానికి అంతు చిక్కని మహాజ్ఞాన గ్రంథం అండి. బైబిల్కున్న ప్రామాణిక రుజువులు మరే గ్రంథానికి లేవు. బైబిల్కు ఉన్నటువంటి శాస్త్రీయ రుజువులు, హిస్టారికల్ ఎవిడెన్స్ మరే గ్రంథానికి లేవు. ఇది నిజం. బైబిల్కు ఉన్నటువంటి శాస్త్రీయ ఆధారాలు, సైంటిఫికల్ ఎవిడెన్స్ మరే పుస్తకానికి లేవు. ఇది నేను అతిశయోక్తితో చెప్తున్న మాట, నేను గర్వంగా మాట్లాడుతున్నటువంటి మాట. పురావస్తు శాస్త్రానికి ఈరోజు ఈ బైబిల్కు ఉన్నటువంటి పురావస్తు శాస్త్ర రుజువులు, పురాతత్వ శాస్త్ర రుజువులు, బైబిల్కు ఉన్నటువంటి పురాతత్వ శాస్త్ర రుజువులు మరే గ్రంథానికి లేవు. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, బైబిల్కు ఉన్నంత ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ మరే గ్రంథానికి లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదండి. బైబిలు అంత గొప్ప జ్ఞాన గ్రంథం, అంత గొప్ప చారిత్రక, అంత గొప్ప శాస్త్రీయ రుజువులతో కూడుకున్న గ్రంథం అని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకుని చెప్పొచ్చు ప్రతి క్రైస్తవుడు. బైబిల్కున్నంత ఎవిడెన్స్, బైబిల్కున్నంత శాస్త్రీయ రుజువులు మరే గ్రంథానికి లేవు, ఉండవు. ఎందుకంటే బైబిల్ చాలా గొప్పదండి. ఎంత గొప్పది ఈ బైబిల్ అంటే, ఎంత గొప్ప జ్ఞాన గ్రంథం మన చేతిలో ఉన్న ఈ గ్రంథం అంటే, చరిత్రకు అందని ఎన్నో విషయాలను చెప్పగలిగిన చారిత్రక గ్రంథం బైబిల్. ప్రపంచ భవిష్యత్తును గురించి చెప్పగలిగిన ప్రపంచ భవిష్యవాణి బైబిల్. ప్రపంచ భవిష్యత్తును చెప్పగలదండి. ఇది
సాధారణమైన పుస్తకం కాదండి, అసమానమైన పుస్తకం. బైబిల్కున్న అసమానత మరే గ్రంథాలకు లేవండి. ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం బైబిలే. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది బైబిల్. ప్రపంచంలోని ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న ఏకైక పుస్తకంగా బైబిలే ఉంది. ప్రపంచంలో బైబిల్కు ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి జ్ఞాన సంపద మరే పుస్తకంలో లేవు. అంత గొప్ప జ్ఞాన గ్రంథం బైబిల్. ఇది మత పుస్తకం కాదు. చాలామంది మతాన్ని దీనికి ఆపాదించారండి. మత రంగును ఈ గ్రంథానికి అంటగడుతున్నారు కదండి. ఇది మతం కాదండి, మానవ బ్రతుకు పుస్తకం. మనిషి పుట్టుక, మనిషి బ్రతుకు, మనిషి మరణించిన తర్వాత మనిషి యొక్క జీవనాన్ని గురించి తెలియజేసే శాస్త్రం మనిషి బ్రతుకు పుస్తకం. మనిషి యొక్క మహాయాత్రను తెలిపే మనిషి బ్రతుకు పుస్తకం బైబిల్. ఎన్నో పురాతత్వ తవ్వకాలకు లేదా పురాతత్వ శాస్త్రానికి అంతు చిక్కని విషయాలను సైతం చెప్పగలిగిన ఒక అత్యంత పురాతనమైన పుస్తకం. పురాతత్వ శాస్త్రానికి అందని పురాతనమైన పుస్తకం అండి బైబిల్. ఇందులో ఉన్న భౌగోళిక విషయాలు, ఇందులో ఉన్న భౌగోళిక విషయాలు ఏ పుస్తకంలో ఉండవు. ఏ పుస్తకానికి సాటి కాదు బైబిల్. ఇది భౌగోళిక వాస్తవాలకు నిలువెత్తు రూపం బైబిల్. భౌగోళిక వాస్తవాలకు నిలువెత్తు రూపం అండి బైబిలు. ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని కలిగిన మనం ఎంత గొప్ప వాళ్ళం ఆలోచించండి. ఏమండి, బైబిల్లో ఏది లేదు అనుకోవడం అవివేకం. ఈరోజు ఈ పాఠం వినబోతున్న మీరందరూ గుర్తుంచుకోవాలి, కాళ్ళ ఎగరేసుకొని తిరగాలి. ఎందుకంటే బైబిల్కున్న చారిత్రక నేపథ్యం, బైబిల్లో ఉన్నటువంటి చారిత్రక విషయాలు చాలా గొప్పవి. అది బైబిలే ప్రపంచ చరిత్రను, భౌగోళిక వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా చూపగలిగిన గ్రంథరాజ్యం బైబిల్ ఒక్కటే. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ చరిత్ర తెలియాలంటే మెసొపొతేమియా గురించి తెలియాలి. మెసొపొతేమియా గురించి తెలియాలంటే బైబిల్ చదవాలి. ప్రపంచ చరిత్ర నీకు తెలియాలంటే బైబిల్ చదవాలి. బైబిల్లో ప్రపంచ చరిత్ర పొందుపరిచాడు దేవుడు. ప్రపంచ చారిత్రక విషయాలు ఎన్నో కూడా బైబిల్లో దేవుడు రాశాడు. నిజమండి. మెసొపొతేమియా ఏంటి? మెసొపొతేమియా ప్రపంచ చరిత్రకు అద్దం పడుతుందా? మెసొపొతేమియా ప్రపంచ చరిత్రకు ఆయువు పట్టు. మెసొపొతేమియా ప్రపంచ చరిత్రకు మూలం. మెసొపొతేమియా ప్రపంచ నాగరికతలకు నిలయం, పుట్టినిల్లు మెసొపొతేమియా. ఎన్నో నాగరికతలు ఉన్నాయి. ఐగుప్తు నాగరికత మీరందరూ ఈయన వారి ప్రాచీన నాగరికతలలో ఒకటైన నాగరికత నైలు నది నాగరికత. మన దేశంలో సింధు లోయ నాగరికత. అలానే గ్రీకు నాగరికత, ఫ్రెంచ్ నాగరికత, పర్షియన్ నాగరికత, ఇండియన్ సివిలైజేషన్ కానివ్వండి, ఈజిప్టియన్ సివిలైజేషన్ కానివ్వండి. ఈరోజు ఎన్నో సివిలైజేషన్లు, పురాతనమైన సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, నాగరికతలు ఏవైతే ఉన్నాయో, సుమేరియన్ అత్యంత ప్రాచీనమైన నాగరికతలలో ఒకటైనటువంటి సుమేరియన్ నాగరికత కానివ్వండి, ఈ నాగరికతలన్నిటికీ పుట్టినిల్లు, ఈ నాగరికతలకు నిలయం మెసొపొతేమియా భూభాగమే. ఈరోజు ఎన్నో భాషలు ఉన్నాయి ప్రపంచంలో. సుమారు 5,000 నుంచి 7,000 దాకా ప్రపంచ భాషలు సుమారు ఇంచుమించు. కానీ ఆ భాషల పుట్టుక ఈ మెసొపొతేమియా భూభాగమే. ఆ భాషల పుట్టుక మెసొపొతేమియా భూభాగం అండి. ప్రపంచ రాజకీయాలకు కేంద్రస్థానం మెసొపొతేమియానే.
ప్రపంచ రాజకీయాలకు మెసొపొతేమియా అనే కేంద్రం. ప్రపంచ రాజరికపు వ్యవస్థకు కేంద్రం అడ్డా ఈ భూభాగమే. ప్రపంచ రాజరికపు వ్యవస్థకు, ప్రపంచ రాజకీయాలకు, ప్రపంచ మతాలకు కూడా కేంద్రం ఈ మెసొపొతేమియా భూభాగం. ప్రపంచ సంగీత ప్రపంచానికి అడ్డా ఈ మెసొపొతేమియా భూభాగం. మన దేశంలోనూ ఇతర దేశాలలోనూ ఎన్నో మత సంబంధమైనటువంటి, ఈ మతానికి సంబంధించినటువంటి వాటన్నిటికీ, మతాలకు పురుటినిల్లు, మతం ఏ ప్రాంతంలో పుట్టిందయ్యా అంటే ఆ ప్రాంతం మెసొపొతేమియా భూభాగమే. అంత గొప్ప చారిత్రక విషయాలు కలిగిన భూభాగం. ఇదొకటే కదండి, ప్రపంచ చరిత్రలో ప్రధానంగా సామ్రాజ్యాలు, ప్రపంచాన్ని గడగడలాడించిన, ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యం, అలానే దాని తర్వాత వచ్చిన మాదీయ పారసీక సామ్రాజ్యం, దాని తదనంతరం ప్రపంచాన్ని ఏలినటువంటి గ్రీకు సామ్రాజ్యం, దాని తదనంతరం వచ్చినటువంటి రోమా సామ్రాజ్యం, బబులోను కంటే ముందున్నటువంటి అష్షూరు సామ్రాజ్యం, అష్షూరు కంటే ముందున్న సామ్రాజ్యం అక్కదు సామ్రాజ్యం, అక్కదు కంటే ముందున్నటువంటి సుమేరియన్ యొక్క ఉనికిని, ఆ రాజ్యాలు, ఆ సామ్రాజ్యాల యొక్క ఉనికిని కలిగి ఉన్న భూభాగం ఆ మెసొపొతేమియాలోనే వెలసిల్లాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బబులోను సామ్రాజ్యం కానివ్వండి, దానికంటే ముందున్నటువంటి అష్షూరు సామ్రాజ్యం కానివ్వండి, అక్కదు సామ్రాజ్యం కానివ్వండి, అక్కదు సామ్రాజ్యమైన, అష్షూరు సామ్రాజ్యమైన, బబులోను సామ్రాజ్యమైన, మాదీయ సామ్రాజ్యమైన, మాదీయ పారసీక సామ్రాజ్యమైన, గ్రీకు సామ్రాజ్యమైన, రోమా సామ్రాజ్యమైన ఆ మెసొపొతేమియాలోనే వెలసిల్లాయి, విస్తరించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత చారిత్రక నేపథ్యాన్ని కలిగిన ఆ మెసొపొతేమియా, ప్రపంచ చరిత్రకు అద్దం పట్టగలదు ఆ మెసొపొతేమియా. అంత గొప్ప నేపథ్యాన్ని కలిగినటువంటి ఈ మెసొపొతేమియా గురించి బైబిల్లో ఉందా? ప్రపంచ చరిత్రకు అద్దం పడుతున్న మెసొపొతేమియా గురించి బైబిలు దాని యొక్క భవిష్యత్తును చెప్పగలదా? చెప్పగలదు. బైబిలు చారిత్రక పుస్తకం గనక చెప్పగలదు. బైబిల్లో ఉన్న చారిత్రక విషయాలు ఎంత ఖచ్చితమైనవో, ఎంత శాస్త్రీయమైనవో, ఎంత భౌగోళిక వాస్తవాలకు నిలువెత్తు నిదర్శనం మీరు ఈరోజు చూస్తున్నారో, ఈరోజు వింటారో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి మెసొపొతేమియా అంటే ఏంటి? మెసొపొతేమియా అంటే ఏంటి చూద్దాం బైబిల్లో నుంచి. మెసొపొతేమియా అనగా ఇది ఒక గ్రీకు పదం అండి. మెసొపొతేమియా లేదా మెసొపొటేమియా అన్నది ఒక గ్రీకు పదం అండి. ఈ గ్రీకు పదానికి అర్థం ఏంటి అంటే 2 నదుల మధ్య ఉన్న భూభాగం. మెసొపొతేమియా అంటే 2 నదుల మధ్య ఉన్న భూభాగం. ఏంటి ఆ 2 నదులు? బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం ఉందా అని మనం బైబిల్లో చూడగలిగితే చూడండి. మెసొపొతేమియా అన్నటువంటి మాటకు అర్థం ఏంటో అని మనం ఇందాక చదువుకున్నాం. గ్రీకులో దీని అర్థం, లేదా మెసొపొతేమియా అన్నటువంటి గ్రీకు పదానికి దీని అర్థం తెలుగులో 2 నదుల మధ్య ఉన్న భూభాగం. ఒకసారి చూద్దాం బైబిల్లో నుంచి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము తీయండి బైబిల్ కలిగిన వారు ప్రియులారా. ద్వితీయోపదేశకాండము. బైబిల్ ఎంత వాస్తవమో చూడండి, బైబిల్ ఎంత ఖచ్చితమైన పుస్తకమో తెలియాలి. 23వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మును ఎదుర్కొని రాగా నిన్ను శపించుటకు బహుమానములిచ్చి నదుల యరాములో పేతోరులో నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. నదుల యరాము అని చోట అక్కడ అండర్లైన్ చేయండి. నదుల యరాము. ఏ నదులు? నదుల మధ్య ఉన్న భూభాగం మెసొపొతేమియా.
కింద ఫుట్ నోట్లో కూడా అదే మాట ఇచ్చాడు కదండి. చూడండి, కింద ఫుట్ నోట్లో కూడా ఏముంది చూడండి బ్రదరా, నదుల ఎరాము అన్న దగ్గర ఫుట్ నోట్లో మెసొపొతేమియా. మెసొపొతేమియా అంటే నదుల ఎరాము, అదే నదుల మధ్య ఉన్న భూభాగం. నదుల మధ్య ఉన్న భూభాగం. ఏమండి, ఈ మెసొపొతేమియాకి మరో పేరే, మరో పురాతనమైన పేరే అరమ్నహరాయిము. ఏంటండి, మెసొపొతేమియాకున్న మరో పేరే అరమ్నహరాయిము. ఆ మాట కూడా చూద్దాం ఈ సందర్భంలో. ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనం తీయండి బైబిల్. ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయము, ప్రభువుని దేవుని పిల్లలారా, 24వ అధ్యాయం 10వ వచనం అండి. అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకు గారికి వివాహం కోసం, మరి తనకు కోడలు కోసం తన దాసుడని ఎలియాజరుని పంపించాడు ఆ భూభాగానికి. ఆ ఎలియాజరు ఏ భూభాగానికి వెళ్ళాడో అక్కడ జరిగినటువంటి సంభాషణ, ఆ ప్రాంతపు ప్రస్తావన మనం చూస్తాం చూడండి 10వ వచనంలో. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయిను. అతడు లేచి అరమ్నహరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి అని చూడండి. అక్కడ అరమ్నహరాయిములో ఉన్న అన్నాడు చూడండి. అక్కడ అరమ్నహరాయిం అంటే ఏది? ఏదో ఫుట్ నోట్లు కింద ఇచ్చాడు చూడండి, ఏమన్నాడు అంటే అక్కడ అరమ్నహరాయిం అంటే మెసొపొతేమియా. అబ్రహాం గారిది ఆ మెసొపొతేమియా భూభాగమే. రిబ్కమ్మది ఆ మెసొపొతేమియా భూభాగమే. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం తీయండి ప్రభువైన దేవుని పిల్లలారా. ఈ విషయాన్ని స్టెఫెన్ గారు చాలా చక్కగా చెబుతున్నటువంటి మాట మనం బైబిల్లో చూడొచ్చు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అబ్రహాం గారి ఏ భూభాగానికి చెందినవాడు చూడండి ఒక్కసారి. ఏమంటే అది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం పురులారా, 1వ వచనం పురులారా, 2వ వచనం చదవండి. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, నా తండ్రులారా, నా సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయెను. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ఏమట? మెసొపొతేమియా. అబ్రహాం గారిది ఏది? ఏ భూభాగము? మెసొపొతేమియా అబ్రహాం గారిది. రిబ్కమ్మది ఆ భూభాగమే. ప్రభువైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. బైబిల్ ఎంత ఖచ్చితమైన పుస్తకమే మీరు ఆలోచించండి. మరో మాట చూద్దాం. ఏమంటే మరో మాట చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం అండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం పిల్లలారా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. 19:6 చూద్దాం పిల్లలారా. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించితిమని తెలుసుకొనినప్పుడు హానును అమ్మోనీయులను అరమ్నహరాయిము నుండి, సిరియా మయాకా నుండి, శోభా నుండి రథములను, గుర్రపు రౌతులను 2000 మణుగుల వెండినిచ్చి బాడిగకు కుదుర్చుకుని అరమ్నహరాయిము నుంచి ఏం తెచ్చుకున్నారట? రౌద్రము, శోభా నుండి రథములను, గుర్రపు రౌతులను 2000 మణుగులకు వెండినిచ్చి బాడిగకు తెచ్చుకున్నాడట. బదులు రెంట్కి తెచ్చుకున్నాడంటే రథాలను, గుర్రాలను. ఎక్కడి నుంచి? ఏ భూభాగాన్ని నుంచి? అదేనండి అరమ్నహరాయిము, మెసొపొతేమియా భూభాగం. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అరమ్నహరాయిము మెసొపొతేమియాకి మరో పురాతనమైన పేరే, మరో పేరే అరమ్నహరాయిము. అరమ్నహరాయిం అంటే మెసొపొతేమియా అనగా 2 నదుల మధ్య ఉన్న భూభాగం. మరో మాట ఈ సందర్భంలో మరో మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం తీయని బైబిల్ కలిగిన వారు దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అందును గురించి యెహోవా కోపము
ఇశ్రాయేలుల మీద మండగా ఆయన అరమ్నహరాయిము యొక్క రాజైన కూషాన్రిషాతాయిము చేతులకు దాసుడగుటకై వారిని అమ్మవేసెను అన్నాడు. చూడండి, అక్కడ కూడా ఏ పథకం కనబడుతుందండి మనకి? అరమ్నహరాయిము యొక్క రాజు. ఏంటయ్యా అరమ్నహరాయిం అంటే? మెసొపొతేమియా. మెసొపొతేమియా అంటే అర్థం ఏంటి? 2 నదుల మధ్య ఉన్న భూభాగం. ఏంటి ఆ 2 నదులు? ఆ 2 నదులు మహానదులు. ఇప్పటికీ చరిత్ర పుటల్లో ఆ 2 నదులు ఇప్పటికీ చరిత్ర పుటల్లో ఇప్పటికీ చరిత్ర పుటల్లో ఆ 2 నదులు మనకి కనిపిస్తాయి. బైబిల్ దైవ గ్రంథం అని, ఇది చారిత్రకమైన పుస్తకమని, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? 2 నదులు ఇప్పటికీ ఉన్నాయండి. అవి ఆ 2 నదులే, ఒకటి యూఫ్రటీస్, ఇంకొకటి టైగ్రీస్. ఈ 2 నదుల మధ్య ఉన్న భూభాగం చూద్దాం. బైబిల్లో వీలైతే మీకు మ్యాప్లు ఉంటాయి చూడండి. బైబిల్ చివరిలో మీకు మ్యాప్లు ఉంటాయండి. ఒకసారి ఆదికాండముతో సంబంధం కలిగి ఉన్నటువంటి ప్రదేశాలను కనబడుతుంది చూడండి. ఒకసారి ఆదికాండముతో సంబంధం కలిగి ఉన్న ప్రదేశాల్లో ఉన్నటువంటి మ్యాప్, ఫస్ట్ మ్యాప్ మీకు పైన అరారాతు కనబడుతుందా అండి? అరారాతు పక్కన మీకు ఒక నది కనబడుతుంది చూడండి. హిద్దెకీలు కదా, నినవే, అష్షూరు, హిద్దెకీలు, అక్కదు చూడండి, మీకు కనబడుతుంది చూడండి. కింద బబులోను, సీనారు. అరారాతు కొండల దిగువ, అరారాతు కొండ, నోహవు గారి ఓడ ఆగిన ప్రాంతం అరారాతు ప్రాంతం. ఆ అరారాతు కింద మనకు హారాను కనబడుతుంది. హారాన తర్వాత అష్షూరు, నినవే కనబడుతుంది, బబులోను కనబడుతుంది, సీనారు కనబడుతుంది, ఊరు కనబడుతుంది. చూశారు? ఇటుపక్కేమో యూఫ్రటీస్, అటుపక్కేమో హిద్దెకీలు నదులు, టైగ్రిస్ నదులు కనబడతాయి. ఏమండి? ఇటుపక్కేమో యూఫ్రటీస్ నది, తూర్పు భాగానేమో మనకి హిద్దెకీలు, టైగ్రిస్ నది కనబడుతుంది. ఈ 2 నదుల మధ్య ఉన్న భూభాగం మెసొపొతేమియా, ప్రస్తుతం ఇరాక్గా పిలువబడుతుంది. ఈ మెసొపొతేమియా భూభాగం అనగా ఇందాక నేను చెప్పినట్టుగా 2 నదుల మధ్య ఉన్న భూభాగం. ఏంటి ఆ 2 నదులంటే? ఒకటి యూఫ్రటీస్, 2 టైగ్రిస్. ఎక్కడ ఆరంభమయ్యాయి ఆ 2 నదులు? చూడండి, బైబిల్లోనే ఆదికాండము 2వ అధ్యాయము, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2 నదుల పుట్టుక మనం బైబిల్లో చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము. ఏదెను తోటను దేవుడు తడపడానికి ఒక నదిని బయలుదేరించాడట. ఒకసారి 10వ వచనంలో, మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలయ్యను. మొదటి దాని పేరు షీషోను. అది హవిలా దేశము చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకీలు, అదే టైగ్రిస్ నది. అది అష్షూరు తూర్పు వైన పారుచున్నది. ఇందాక మనం చూసాం చూడండి, హిద్దెకీలు అష్షూరు పక్కనే ఉంటుంది అనుకుని. నినవే, అష్షూరు ఈ నది పక్కనేనండి. అది అష్షూరు తూర్పు వైనప్పున పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్ నది. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్దపరచుటకు, దానిని కాచుటకు దానిలో ఉంచాడట. ఆది మానవుని జన్మ ఈ భూభాగమే, టర్కీ భూభాగమే. ఏదైనా తోట ఆ ప్రాంతమే. తొలి ఆదాము యొక్క జననం ఆ భూభాగమేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒక్కసారి బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు. ఏదైనా తోటను తడుపుటకు బయలుదేరింది ఒక నది, అది 4 శాఖలయ్యాయి. ఆ 4 శాఖలలో 2 శాఖల్లో కనిపించవు మనకి. ఇప్పటికీ చరిత్ర పుటల్లో 2 శాఖలు అనగా 2 నదులు మనకి కనబడతాయి. నోహవు జలప్రళయం తర్వాత మనకు ఇంకా 2 నదులు చరిత్రలో ఇప్పటికీ ఉన్నాయి.
ఏమండి, ఒకటి యూఫ్రటీస్, రెండవది టైగ్రిస్. ఈ నదులను మహానదులు అన్నాడు బైబిల్లో దేవుడు. ఈ నదుల పుట్టుక కూడా మనం ఆలోచిస్తేనండి, ఈ నదులు టర్కీలో పుట్టి, ఈ రెండు నదులు ఏవైతే ఉన్నాయో యూఫ్రటీస్ నది, టైగ్రిస్ నది, ఈ రెండు నదులు ఏమండి టర్కీ దేశంలో పుట్టి టర్కీ నుంచి ఇరాక్, సిరియా దేశాల గుండా ప్రవహిస్తూ ఏమండి పార్షియన్ జలసంధిలో నిమగ్నమై హిందూ మహాసముద్రంలో కలిసిపోతాయండి రెండు నదులు. టర్కీ దేశంలో పుట్టి ఇరాక్ అలానే సిరియా దేశాల గుండా ఈ రెండు నదులు ప్రవహిస్తూ పార్షియన్ జలసంధి దగ్గర నిమగ్నమై హిందూ మహాసముద్రంలో కలిసిపోతాయి. ఏమండి, ఈ నదులను బైబిల్లో మహానదులు అన్నాడు. ప్రేమని దేవుని పిల్లలారా, దేవుడు ఏదైనా తోటలో ఆదామును అవ్వలను ఉంచిన తర్వాత ఏమంటే వారు తూర్పున ప్రయాణం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వారు తూర్పున ప్రయాణం తప్పు చేసిన తర్వాత ఆదామవ్వలు ఏదైనా తోటల నుండి గెంటి వేయబడిన తర్వాత, ఒకసారి చూడండి 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను చూసారా, వారు ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గజ్వాలలను నిలబెట్టెను. చూశారు, తూర్పు దిక్కున ప్రయాణం అయిపోయారండి. అక్కడ నుండి ఆరంభమైంది జనాలు విస్తరించడం. అక్కడి నుండేనండి జన విస్తరణ. అక్కడ నుండేనండి ప్రపంచపు నలుమూలల విస్తరించారు ప్రపంచ జనాలు. ఈరోజు ఉన్నటువంటి 750 కోట్ల మంది ప్రపంచ ప్రజలు ఎక్కడి నుంచి అయ్యా వచ్చారంటే ఆ భూభాగము నుంచే అనేది మర్చిపోవద్దు. ఏమండి, ఆదాము తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఆదాము తర్వాత నోహవ కాలంలో జనాలు విపరీతంగా చెడిపోయారు. దేవుడు జలప్రళయంతో నాశనం చేసేసాడు. నోహావుకు ముగ్గురు కుమారుల ద్వారా ప్రపంచపు నలుమూలలా విస్తరించేటట్టు దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేశాడు. నోహావు కుమారుల ద్వారా షేము, హాము. నోహవుకు 3 కుమారులు. ఆ నోహవు 3 కుమారులలో ఒకడైనటువంటి షేము, హాము, యాపేతు ద్వారా 3 ఖండాలకు వ్యాపించారు. చూద్దాం ఒకసారి ఆదికాండము, ఒకసారి తీయండి ప్రియులారా, 10వ అధ్యాయం తీయండి ప్రియులారా. ఆదికాండము 10వ అధ్యాయం 1వ వచనం. ఇది నోహావు కుమారుడుగు షేము, హాము, యాపేతును వారి వంశావళి. జలప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి అని చూడండి. ఆ 3 కుమారుల ద్వారా అసలు నోహావు గారి ఓడ ఎక్కడాగింది? అరారాతు కొండలు అనగా ఈ మెసొపొతేమియా పై భూభాగం మీకు కనబడుతుంది చూడండి, అక్కడ ఆగింది. అక్కడి నుంచి వాళ్ళు ఈ మెసొపొతేమియా భూభాగంలోనికి ఎంటర్ అయి ఆ మెసొపొతేమియా భూభాగం అంతా విస్తరించుకుంటూ అలా సంచారులుగా మారిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచనమేమో యూరోప్ అంతా వ్యాపించింది. యాపెతు సంతానం నోహావు గారి 3 కుమారులు కదండి, హాము, షేము, యాపెతు. ఒకసారి ఆదికాండం తీయండి బైబిల్లో. ఆదికాండము 9వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎప్పుడైతే ఓడ అరారాతు కొండల మీద నిలిచిందో, ఆ నోహవ జలప్రళయం తర్వాత విస్తరించినటువంటి ప్రపంచపు చరిత్ర బైబిల్లోనే నిక్షిప్తం చేశాడు దేవుడు. ఈరోజు ప్రపంచపు చరిత్రకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనము 3 చూడొచ్చు. నోహవు 3 కుమారులు షేము, హాము, యాపెతు. చూడండి ఒకసారి 9వ అధ్యాయం 18వ వచనం. ఓడల నుండి వచ్చిన నోహావు కుమారులు షేము, హాము, యాపెతు అనువారు. ఈ ముగ్గురు నోహావు కుమారులు. వీరి సంతానము భూమి ఎందంతటా వ్యాపించు. యాపెతు సంతానమేమో యూరప్ ఖండమంతా వ్యాపించింది. హాము సంతానమేమో ఆఫ్రికా ఖండమంతా వ్యాపించింది. షేము సంతానమేమో ఆసియా ఖండమంతా వ్యాపించింది.
ఎప్పుడైతే ఈ నోహావు కుమారులు నోహావు మెసొపొతామియా భూభాగంలోనికి ప్రవేశించారో, ఆ భూభాగంలో వారు నివాసం ఉన్నారో, ఆ భూభాగములో నుండి అనేక మంది విస్తరించడం ఆరంభమైంది. అక్కడ అనేక నాగరికతలు పుట్టాయి. అక్కడ అనేక నాగరికతలకు నిలయంగా మారింది. అక్కడి నుంచే ప్రపంచపు నలుమూలలా విస్తరించింది మానవ ప్రపంచం. ఆ నోహావు 3 కుమారుల ద్వారా ప్రపంచపు నలుమూలలా విస్తరించింది. మెసొపొతామియా భూభాగం నుంచే జనాలు ప్రపంచ జనాలు వ్యాపించడం అనేది మెసొపొతామియా భూభాగం నుంచే. ఆ మెసొపొతామియా భూభాగం ఉత్తర భాగమేమో, మెసొపొతామియాని 2 భాగాలుగా మనము 2 భాగాలుగా చూస్తాం చరిత్రలో. ఉత్తర మెసొపొతామియా, దక్షిణ మెసొపొతామియా. ఉత్తర మెసొపొతామియా, దక్షిణ మెసొపొతామియా. అప్పర్ మెసొపొతామియా, లోయర్ మెసొపొతామియా అన్నారు. ఈ మెసొపొతామియా భూభాగానికి మొట్టమొదటి రాజు, రాజ్యాధికారానికి నాంది పలికినవాడు, రాజరికపు వ్యవస్థకు మూల కారణమైన వాడు అతడే నిమ్రోదు. చూడండి ఒక్కసారి ఆదికాండము 10వ అధ్యాయము. ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని చూడండి. అక్కడ ఈ నిమ్రోదు పరాక్రమశాలి అటు చూడండి. భూమి మీద అతని వంటి వాడు లేడటండి, అంత పరాక్రమవంతుడు నిమ్రోదు. ఈ భూభాగపు తొలి రాజకీయవేత్త, ఈ భూభాగపు తొలి రాజరికపు వ్యవస్థకు నాంది పలికినవాడు ఈ నిమ్రోదు. ఈ నిమ్రోదు దక్షిణ భూభాగపు అనగా మెసొపొతామియా దక్షిణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని తన రాజ్యాన్ని ఏలనారంభించాడు. ఒక్కసారి చూడండి 10వ వచనం చూడండి. అక్కడ సీనారు దేశములోని బాబెలు, ఎరకు, అక్కదు, కల్నె అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఈ దక్షిణ భూభాగంలో మనకి సీనారు, మనకు కనబడుతున్నటువంటి ప్రాంతాలు చూడండి. దక్షిణ భూభాగంలో సీనారు దేశంలోని బాబెలు, అలానే ఎరకు, అక్కదు, కల్నె అను పట్టణములో అతని రాజ్యమునకు మొదలు. దక్షిణ భూభాగాన్ని కేంద్రంగా చేసుకుని ఉత్తర ప్రాంతం అంతా అష్షూరు, నినెవే, హారాను, ఈ ఉత్తర దక్షిణ ప్రాంతాలను ఏలినటువంటి రాజు నిమ్రోదు అండి. చూడండి అక్కడ సీనారు దేశంలోని బాబెలు, ఎరకు, అక్కదు, కల్నె అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరునకు బయలుదేరి వెళ్ళి నినెవేను, రహోబోతీరును, కలహాను, నినెవేకు కలహాకును మధ్యనున్న రెసెసోనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. బాబేలును కట్టించిన రాజు, బాబేలు పట్టణానికి మూలకారకుడు ఎవరండి? నిమ్రోదు. అక్కదు పట్టణాన్ని నిర్మించాడట. అష్షూరు ప్రాంతాన్ని, అష్షూరు ఈ పట్టణాలన్నిటిని నిర్మించిన ఏకైక రాజు, రాజరికపు వ్యవస్థకు నాంది పలికినవాడు నిమ్రోదు. సీనారు దేశమని చూడండి. అక్కడ ఇది దక్షిణ ప్రాంతపు భూభాగంలో ఉంది సీనారు. ఈ సీనారు దేశం అనే సీనారు నుంచి హారాను వరకు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు ఏకాచక్రాధిపతిగా రాజ్యాన్ని ఏలిన రాజు కట్టడాలు నిర్మించాడు, నగరీకరణకు నాంది పలికాడు నిమ్రోదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. బైబిల్ ఎంత వాస్తవమైనటువంటి పుస్తకము, ఎంత చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి పుస్తకం మీరు ఆలోచించండి.
ఆ సీనార్. అప్పటి వరకు భాషలు మీరందరూ వారు, అప్పటికి ప్రపంచమంతా ఒకే భాష. చూడండి ఒకసారి ఆదికాండము 11వ అధ్యాయము మొదటి వచనం మీరు చూడగలిగితేనండి. ఆదికాండము 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి మీరు. భూమి అన్నంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఆ భూభాగమంతా, మెసొపొతేమియా భూభాగమంతా ఒకే భాష, ఒకే పలుకొట. వారు తూర్పునకు ప్రయాణమైపోచుండగా నోహవు సంతానము 3 కుమారుల సంతానం అలా విస్తరించుకుంటూ సీనారు దేశమందొక్క మైదానము వారికి కనబడను అని చూడండి. అక్కడ ఏమంటది? సీనారు దేశం. ఈ సీనారే తర్వాత సుమేరియన్గా మారింది. తర్వాత మాట్లాడుకుందాం, 2వ భాగంలో మనం మాట్లాడుకుందాం. ఈ సీనారు దక్షిణ భూభాగపు, మెసొపొతేమియాలోని దక్షిణ భూభాగం అండి. ఈ సీనారు ప్రాంతంలో వారందరూ ఏం చేయాలనుకున్నారట చూడండి. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. అప్పుడే ఇటుకల తయారీ అనేది ఎంత పురాతనమైనదో మీరు ఆలోచించండి. కట్టడాల నిర్మాణం, పట్టణాల నిర్మాణం, నగరీకరణ ఎంత పురాతన కాలంలోని ఎంత నైపుణ్యం కలిగినటువంటి వారు కనబడుతున్నారు చూడండి. అక్కడ చదవండి అనే ఒకసారి ఆ మాట. మనము భూమి ఎందంతటా చెదిరిపోకోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని వారు మాట్లాడుకొనిచుండగా, అరారాతు కొండలలో నుంచి కింది భాగం అనగా ఉత్తర భాగం హారాను పరిసర ప్రాంతాల గుండాల నినివే, అక్కదు, బబులోను, అలా కింద సీనారు. అక్కడందరూ నివసించి ఆకాశమునంటూ గోపురాన్ని కట్టుకుందాం అనుకున్నారట. అది బాబేలు గోపురం. బాబేలు గోపురం అండి. బాబేలు గోపురం కట్టబడింది కూడా ఈ మెసొపొతేమియా భూభాగం. ఎన్నో చారిత్రక వాస్తవాలు ఉన్నాయండి ఆ భూభాగానికి. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర.
ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. నరుడు మృగము నుండి రాలేదని మృగము రక్తమెక్కించలేరని, నరుడు మృగము నుండి రాలేదని మృగము రక్తమెక్కించలేరని జీవశాస్త్రాన్ని సవాలు చేసి నిలదీస్తుంది జీవ గ్రంథమే. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. 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 ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది, లోకమంది. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ గత చరిత్ర. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ గత చరిత్ర. మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి మూలం తెలిపెను బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది 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 బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది.